ఖమ్మం మార్కెట్లో పత్తి కొనుగోలు నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా లారీ ఓనర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీపావళి పండుగ వస్తుండటంతో రైతులు పండుగ ఖర్చుల కోసం పత్తి అమ్మడానికి మార్కెట్కు వచ్చారు. గొడవల వల్ల పత్తి కొనుగోలుకు ఆపివేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు పత్తి మార్కెట్ ఎదుట ధర్నా చేశారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని, పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం వస్తే పత్తి అంతా తడిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. అడిగేవాడే లేడని లక్షల్లో ట్యాక్సులు ఎగ్గొట్టేస్తున్నారు కొందరు వ్యాపారులు. ఖమ్మం జిల్లాలో కొన్న పత్తి వందల లారీల్లో పక్క రాష్ట్రానికి తరలిపోతోంది. ఆంధ్ర సరిహద్దుల్లోనే పత్తిని కొన్నట్టు దొంగ వేబిల్లులు చూపిస్తున్నారు. అయినా మార్కెటింగ్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఇసుక, నల్లబెల్లం, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కేరాఫ్ అయిన ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో ఇప్పుడు తెల్ల బంగారం కూడా చేరింది. జిల్లాలో రైతులు పండిస్తున్న పత్తికి పక్క రాష్ట్రంలో బాగా గిరాకీ ఉంటోంది. దాంతో లారీల్లో రాత్రికి రాత్రే అక్రమంగా డంప్ చేస్తున్నారు కొందరు వ్యాపారులు. ఖమ్మం గ్రెయిన్ మార్కెట్ నుంచి రోజుకు వందల లారీల్లో పత్తి గుంటూరుకు వెళ్తోంది. వీటిలో ఏ ఒక్క లారీకి కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున జిల్లా మార్కెటింగ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ శాఖలకు పైసా చెల్లించడం లేదు. ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున పత్తి ఆంధ్ర ప్రాంతం తరలిపోతా ఉంది. 8 కేంద్రాల్లో సీసీఐ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఓపెన్ చేయకపోవడం వల్ల కేవలం 2 సెంటర్లు ఓపెన్ చేశారు. దీన్ని ఆసరా చేసుకుని ప్రైవేటు వ్యాపారస్తులు, దళారీలు గ్రామాల్లోకి వెళ్లి, మండల కేంద్రాలకు వెళ్లి మొత్తం కాటన్ కొంటా ఉన్నారు. కొన్న కాటన్ ని వాళ్ళు లారీలతోటి ఆంధ్రప్రదేశ్ నుండి జిన్నింగ్ మిల్లు తరలిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మార్కెట్కి ఆదాయం రావడం లేదు, ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు, రైతులకు సరైన ధర రావడం లేదు. మొత్తం దళారీలు లాభాలు పొందుతా ఉన్నారు. అందుకే ఇటువంటి దళారీ వ్యవస్థ అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో అడపాదడపా కురిసిన వర్షాలకు దిగుబడి ఆశించిన స్థాయి కన్నా కాస్త తక్కువగా వచ్చింది. దాంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు జిల్లా నుంచే కాకుండా వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున సరుకు వస్తోంది. రోజుకు 50,000 పత్తి బస్తాలు ఈ మార్కెట్ కు వస్తున్నాయి. ఇక్కడ ప్రైవేటు వ్యాపారులు, సీసీఐ అధికారులు విడివిడిగా పత్తి కొంటున్నారు. కొన్ని రోజులుగా సీసీఐ కంటే ప్రైవేటు ట్రేడర్స్ క్వింటా పత్తికి ఎక్కువ రేటు చెల్లిస్తున్నారు. దాంతో రైతులు వారికే అమ్మేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న మార్కెట్లో కొన్న సరుకు రవాణాలో మాత్రం జీరో దందా సాగుతున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం మార్కెట్లో కొన్న పత్తికి ట్రేడర్స్ కి 1% ఫీజు చెల్లించాలి. మార్కెట్ గేటు దాటిన తర్వాత ఇతర ప్రాంతాలకు పత్తిని తరలిస్తే కమర్షియల్ ట్యాక్స్ శాఖకు 4% ట్యాక్స్ కట్టాలి. కానీ కొందరు ట్రేడర్స్ రైతుల పేర్లతో వెహికల్స్ ను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. తెలంగాణలో పండినటువంటి పత్తి మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతుంది. దీనికి కారణం ప్రభుత్వం యొక్క అసమర్థతే కీలకంగా కనపడతా ఉంది. కానీ ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న కారణంగానే ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే ఈ పత్తిని ఆంధ్ర ప్రాంతానికి తరలిపోకుండా ఆపుకునే దానికోసం, దాని ద్వారా వచ్చేటటువంటి సెస్సులు, పన్నులు మనకు ఉపయోగపడే పద్ధతిలో ఉంచుకునే దానికోసం ఆదాయ వనరులు గండిపడతా ఉంటే కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది సరైనది కాదు. వెంటనే దీని మీద స్పందించాలి. రోజు మొత్తం కూడా రైతాంగం వేసినటువంటి పత్తి చేను ఏదైతుందో పెట్టినటువంటి పెట్టుబడి కూడా సక్రమంగా రానటువంటి పరిస్థితిలో దళారీలు మొత్తం ఏర్పడి ఈ యొక్క పత్తిని మొత్తం కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఏజెన్సీలో ఉన్నటువంటి ట్రైబల్ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మొత్తం కూడా పత్తి దళారీలలో మొత్తం కూడా దోపిడీ జరుగుతూ ఉంది. దీనికి అరికట్టే దాని విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతూ ఉంది. దీన్ని తక్షణం అరికట్టాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరికొందరు వ్యాపారులు తెలివిగా ఖమ్మం మార్కెట్లో కొన్న పత్తికి ఆంధ్ర బార్డర్ ప్రాంతాల్లో వేబిల్స్ తయారు చేసి సరిహద్దులు దాటిస్తున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి, మక్కపేట ప్రాంతాల్లో పత్తిని కొన్నట్లు ఆంధ్ర అధికారుల దగ్గర వేబిల్లులు రాయించుకుని గుంటూరుకు తరలిస్తున్నారు. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో కొన్న పత్తి రాత్రి పగలు తేడా లేకుండా బహిరంగంగానే ఆంధ్రాకు వెళ్తోంది. రోజుకి లక్షల్లో రాష్ట్ర సర్కార్ ఆదాయానికి గండిపడుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.